అభిషేకం. విరామం తర్వాత ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి స్వాగతం. స్వామివారి అనుగ్రహం ఈ సంచికలో ఎవరి మీద కాస్త ఎక్కువ ఉన్నదో తెలుసుకునే సమయం. ముందుగా నాగరాజు గారు వచ్చారు. తర్వాత శరత్ సంతోష్. భావించి నేరనైతి పశుబుద్ధి నైతిని. మూడో పేరు సునీత గారిది. శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారులందరూ కూడా ఈ సంచికలో పాడబోయే సంకీర్తన ఏమిటి అంటే ఎవరిని అడుగుతాం? ధృతి, నీకు ఒక పేరు పెట్టారు కిరవాణి గారు, తెలుసా? చెప్పనా? ఉద్ధృతి అట. అంటే ఏంటో తెలుసా? తెలీదు. సరే, తర్వాత తెలుసుకో, సరేనా? ఏ పాట పాడుతున్నారు? ఏ కీర్తన ఆలపిస్తున్నారు? కంటి శుక్రవారము. అప్పుడు గడి ఎంతైంది? గడియలేదింట. అప్పుడేమైంది? అంటి అలమేల్ మంగ అంట నుండే స్వామిని. బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి ఈ అమోఘమైన కీర్తనను ఆలపించడానికి చిన్నారులందరూ సిద్ధంగా ఉన్నారు. మనకు అత్యద్భుతంగా పాడి వినిపిస్తారు. కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అంట నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అంట నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అంట నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అంట నుండే స్వామిని. కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వేష్ణువాలు బ్రహ్మతల మూల చుట్టి. చెమ్మతోన వేష్ణువాలు బ్రహ్మతల మూల చుట్టి. తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట
వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అని స్వామివారి యొక్క మూర్తిని వేదవ్యాసుల వారు వెంకటాచల మహాత్మ్యంలో అభివర్ణించారు. ఈ అభిషేక కీర్తన స్వామివారు నిత్యం నిజాభరణాలతో ఉంటారు, కానీ నిరాభరణాలతో ఉండేటువంటి స్వామిని అభివర్ణించేటువంటి అభిషేక కీర్తన కనుక వ్యాసుల వారి యొక్క వర్ణన మనకి ఈ కీర్తనలో కనిపిస్తుంది. పైగా తిరుమల ఆలయ చరిత్ర బంగారు పుటలు తిప్పితే శుక్రవారం యొక్క గొప్పతనం అనేక రకాలుగా కనిపిస్తుంది. స్వామివారి అభిషేకం జరిగినటువంటి రోజుగా మనకి తెలుసు, కానీ చారిత్రకంగా సామవై అనేటువంటి పల్లవరాణి భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల ఆలయానికి బహూకరించినటువంటి రోజు, అభిషేకం చేయించినటువంటి రోజు. అలాగే స్వామివారి ఆలయ నియమాలన్నీ కూడా సమన్వయింపజేసినటువంటి వారు, పూజాధికాలను వ్యవస్థీకరించినటువంటి వారు విశిష్టాద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి భగవద్ రామానుజులు. ఆయన యొక్క సహస్రాబ్ది మహోత్సవాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమ స్ఫూర్తిగా చేస్తున్నది. రామానుజుల వారు శుక్రవారం నాడు స్వామివారి మెడలో మంగను మెడతాళిగా సమర్పించారు. అది కూడా శుక్రవారం నాడు జరగటం యాదృచ్ఛికం. అలాగే అసలు శ్రీనివాస స్వామి తపఃఫలంగా తిరుచానూరులో అమ్మవారు ఆవిర్భవించింది కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి శుక్రవారం నాడు. కాబట్టి ఆ రోజు అవబృధం జరిగేట్లుగా నిర్ణయించి ప్రతి సంవత్సరం అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పూర్వదేవ గురోర్వారహ అంటారు సంస్కృతాన్ని వేదవ్యాసుల వారు. అంటే పూర్వదేవతలు అంటే రాక్షసులు, రాక్షసులు గురువు ఎవరు? శుక్రాచార్యుల వారు. దేవతల గురువు బృహస్పతిలాగా. కాబట్టి శుక్రాచార్యుల వారు తన యొక్క శక్తిని అనుగ్రహించి పరిరక్షించేటువంటి రోజు కాబట్టి అది శుక్రవారం. శుక్రవారపు యొక్క స్మరణ చేశారు వేదవ్యాసుల వారు. చేస్తూ ఈ మాట అన్నారు. ఎందుకనంటే రాఘవుడు అనేటువంటి ఒక విప్రుడు భార్యని తొండమాన్ చక్రవర్తి రక్షిస్తానని చెప్పి ఇంట్లో పెట్టుకుని మర్చిపోతాడు. తీర్థయాత్రల నుంచి ఆ విప్రుడు వచ్చి నా భార్య ఎక్కడా అంటే అక్కడ ఒక గదిలో పెట్టి కొన్ని సామాన్లు పెట్టారు, భటులు మర్చిపోయారు, ఆయన మర్చిపోయారు రాజ్య వ్యవహారంలో. వెంటనే వెంకటాచలానికి వెళ్ళి ప్రార్థించి అక్కడ స్వామి దగ్గర అనుజ్ఞ తీసుకుని మళ్ళా ఆ విప్రుడి యొక్క కుటుంబాన్ని బతికించారు. అది కూడా శుక్రవారం. శుక్రవార అభిషేకానికి వెళ్ళారు అని చెప్పి ఆ విప్రుడికి చెప్పాడు తొండమాన్ చక్రవర్తి. అంటే శుక్రవార అభిషేక స్మరణ చేత ఆయుర్దాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. మంగను మెడతాళిగా రామానుజుల వారు సమర్పించినటువంటి రోజు, అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు. అంతేకాకుండా లోక కళ్యాణకరమైనటువంటి స్వామికి కళ్యాణం జరిగిన రోజు శుక్రవారం నారాయణవనంలో. అటువంటి రోజున జరిగేటువంటి అభిషేకంలో ఉండేటువంటి ఆ పునుగు కస్తూరి యొక్క ఉద్వర్తనం ఎలా ఉంటుంది, ఆ పాలతో అభిషేకం జరిగేటువంటి క్రమం ఎలా ఉంటుంది, వాటిని వేడి చేయటం ఎలాగా, ఇవన్నీ కూడా అన్నమాచార్యుల వారు తిరుమల ఆలయంలో కళ్ళకు కట్టినట్టుగా ఆయన అభివర్ణించారు. ఈ సంచికకు ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చిన్నారులు పాడిన ఈ పాటతో ఈ సంచిక పరిపూర్ణం. వచ్చే సంచికలో మళ్ళీ కలుసుకుంటాము. స్వస్తి. సరిగమలతో ఆడుకునే బాలుడా, చలన చిత్ర సంగీత పాలుడా. సరిగమలతో ఆడుకునే బాలుడా, చలన చిత్ర సంగీత పాలుడా. గానగంధర్వుడా, యశో గగన సూర్యుడా. పండితారాధ్య వంశ కీర్తి చంద్రుడా. స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వర స్వాగతం. పొడగంటివయ్యా మేము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, 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 పురుషోత్తమా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.